రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ అజ్మీర్ జాతీయ రహదారిపై ఓ భారీ ట్రక్కు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి హైవే పక్కనే ఇనుప రైలింగ్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి అవసరమైన చట్టాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి అవసరమైన చట్టాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి మాదిగల వ్యతిరేకంగా మారుతున్నారని ఆరోపించారు. ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నారు. గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం సరార్థర్ కాటన్ బరాజ్ కు భారీ ఊరట లభించింది. బరాజ్ గేట్ల పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు టీటీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లుల విడుదలతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఎంపానల్డ్ హాస్పిటల్లో అందుబాటులో లేక నాన్ ఎంపానల్డ్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఉద్యోగులకు కూడా వైద్య ఖర్చులు రీఎంబర్స్ చేయాలి. మరో విరామం తీసుకుందాం. హైదరాబాద్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. ఓటర్ల వివరాల గుర్తింపు శరవేగంగా జరుగుతోంది. ప్రజల అపోహలు తొలగిస్తున్నారు. హైదరాబాద్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. ఓటర్ల వివరాల గుర్తింపు శరవేగంగా జరుగుతోంది. ప్రజల అపోహలు తొలగిస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో సర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. 2350 మంది బిఎల్ఓలతో ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఇదిలా అంటే అనంతపురం జిల్లాలో సర్ ఇంకా అరకొరగానే జరుగుతోంది. రూరల్ ప్రాంతాల్లో 60 నుంచి 70% పూర్తయితే పట్టణ ప్రాంతాల్లో 50% కూడా పూర్తి కాలేదు. మరో వారం రోజుల్లో సర్ ముగుస్తుండడం గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదన్నారు మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని చెప్పారు. 2 రోజులుగా కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బందితో గాలింపు కొనసాగుతోందన్నారు. ఇవాళ సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్నినో ఎఫెక్ట్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ లో పంటల సాగు ముందుకు సాగడం లేదు. సాధారణం కంటే 15. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎల్నినో కష్టాలు తీవ్రతరమయ్యాయి. వర్షాభావం, ఉష్ణోగ్రతలు పెరగడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 12 లక్షల. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. పరబులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.